वैश्वमनंतरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे मेको दक्षिणभागे श्रीशैलवासी ईशान्य प्रदेशे अस्मिन् కొమ్మని కోరుకున్నాడు. ఆ మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుడిని పొట్టచించి శివుణ్ణి పరిగ్రహించాడు. అంతే ఆ గజాసురుడు, శివ నీవు నా శిరస్సుకు కన్యతనం చేకూర్చి నీవు నా చర్మ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్తి చెర్రీ ఛానల్. అందుకే నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే రేపు వినాయక చవితి కదా, నా పనులు అయితే ఇంకా ఇప్పుడే రేపంటే ఇంకా ఈరోజే ఇంకా టైం చూసారు ఇక్కడ అరౌండ్ 1 o'clock అయితే అయింది. పనులన్నీ అయితే ఇప్పుడు అయ్యాయి. మొత్తం ఇల్లు గుమ్మాలన్నీ తడిగొడేసి పసుపులు రాసి గడపలకు పసుపులు రాసి బొట్లు అయితే పెట్టేశాను. ఇంకా రేపేకి ఏం కావాలో మనం ఏం వంట చేద్దాం అనుకుంటున్నానో అవి కూడా అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నేను ఏమేం చేశాను అనేది చూపిస్తాను రండి. ఇంకా ఫస్ట్ అయితే పప్పులన్నీ అయితే నానబెట్టేసుకున్నాను. రేపు ఏమేమి చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే మినప్పు గారెలకు అనమాట. ఇంకా వాటర్ అయితే వేయలేదు, ఇప్పుడు పడుకున్నప్పుడు అయితే వేస్తాను. ఇంకా పులిహారకి చింతపండు కావాలి కదా, చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా శనగలు చేయడానికి అయితే శనగలు కూడా నానబెట్టేసుకున్నాను అనమాట. అలాగే శనగపప్పు బూరెలు చేస్తాను. ఇంకా శనగపప్పు బూరెల కోసం అయితే తోపు కూడా నానబెట్టేసుకున్నాను. ఇంకైతే శనగపప్పు ప్రజెంట్ అయితే ఇవైతే నానబెట్టుకున్నాను. ఇంకా రేపు ఏమేమి వండుతాను అనేది అయితే చూపిస్తాను. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని తడగొడ్డు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అలాగే ఇక్కడ చూసారా, నేనైతే మందార పువ్వులు తీసుకున్నాను. ఇంకా మందార మొగ్గలు తీసుకున్నాను, పువ్వులు కాదు. ఆ మొగ్గలు కూడా వాటర్లోనైతే పోస్తాను అనమాట. రేపు ఉదయంకి అయితే వీడిపోతాయి మొగ్గలు కూడా. ఇంకా రేపు వినాయకుని పెట్టడానికి పేటను కూడా అయితే రెడీ చేసుకున్నాను. పసుపు రాసి అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పళ్ళు అవి అయితే కడిగేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసి దేవుడి మూల అయితే పెట్టేసాను. ఇంకా మా వినాయకుడు అయితే ఈ వినాయకుడు అనమాట. ఈసారి నేను 2 వినాయకులను అయితే పెడుతున్నాను. ఇంకా ఈ ఇక్కడ వినాయకుడు ఉన్నారు కదా, ఈ వినాయకుడు అయితే మా ఆయన డ్యూటీలో ఇచ్చారనమాట. ఆ వినాయకుడిని అక్కడ పెట్టాను, ప్రజెంట్ అక్కడ పెట్టాను. రేపు మనం ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడైతే పెడతాను అనమాట. మా వినాయకుడు అయితే ఈ వినాయకుడు. మా వినాయకుడిని రేపైతే చూపిస్తాను. ఇక్కడైతే వినాయకుడు చాలలేదు, ఇక్కడ పెడతాం అనుకుంటున్నాను. ఇక్కడైతే వినాయకుడు చాలలేదు, ఇక్కడ అనుకుంటున్నాను నేనైతే. ఇంకా అలాగే మా గడపలకైతే ఇలా పసుపు రాసి అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఫుల్ వర్షం, అస్సలు ఖాళీ లేదనమాట. చూసారా, తడిగా ఉంది. ఇంక ఇదంతా ఇంక ఇలాగ చిన్నగా అయితే ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా పసుపులు రాసి అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాను. సేమ్ ఇలాగా మేము ఉండేదంతా ఇలా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ప్రజెంట్ ఇప్పటికైతే నా పనులు అయితే ఇన్ని పనులు అయితే అయ్యాయి. ఇంకా రేపు మార్నింగ్ చేయాల్సిన ఇంకా పనులు అయితే ఉన్నాయి. టైం చూసారు కదా, 1 o'clock అయితే అయ్యింది. ఇంక ఇప్పుడైతే ఒక 1 hour పడుకొని లెగిసి ఇంకా వినాయకుడికి నైవేద్యాలు ఏమేమి కావాలో అవన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఇంకా 1 hour అయితే రెస్ట్ తీసుకుంటాను. ఇంకా 1 hour రెస్ట్ తీసుకుంటాను. ఇంకా ఎక్కువ అవుతుంది, టైం అయితే తెలీదు. మొత్తం ఈరోజు ఫుల్ వర్షం, సామాన్లకి వెళ్ళినప్పుడు అయితే వర్షంలో అయితే తడిసిపోయాను. ఇప్పటికీ కూడా అలా వర్షం పడుతూనే ఉంది. ఇప్పటికీ కూడా వర్షం అయితే పడుతూనే ఉంది. చిన్న తుప్పర్లు అయితే పడుతున్నాయి. చూసారు కదా, అస్సలు మార్నింగ్ అయితే అస్సలు బజార్కి అయితే వెళ్ళలేకపోయాను. ఆ షార్ట్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఆ షార్ట్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉంటాను. అంత వర్షంలోనైతే వెళ్ళామన్నమాట. చూసారు, రోడ్డు మీద ఒక్క మనిషి కూడా అయితే లేరు. ఈ టైం అప్పుడు ఎలా ఉంటారులేండి, నేను అన్నాం కానీ మీరు వినడం కానీ. ఇంకా వర్షం అయితే ఇంకా ప్రజెంట్ అయితే ఇలా పడుతుందన్నమాట. కనబడుతుందా, క్యాప్చర్ అవ్వట్లే. ఇలాగైతే పడుతుంది ప్రజెంట్ అయితే వర్షం. సరే, రేపు కలుద్దాం, బాయ్.
ఇంక ఇప్పుడే నేనైతే పడుకొని లెగిసాను అనమాట. చాలా లేట్ అయిపోయింది, 7 అయిపోయింది లెగిసినప్పటికీ. ఇంకా ఇల్లు గుమ్మలన్నీ తుడిసి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చాను. ఇంక ఫ్రెష్ అయ్యి వచ్చి నైవేద్యాలు అయితే పెట్టేసుకున్నాను. నైవేద్యాలు ఏమేమి చేద్దాం అనుకుంటున్నాను. ఇంక నైవేద్యానికి పొయ్యి మీద ఏం పెట్టానని చూపిస్తాను రండి. ఇంకా ఈ నైవేద్యాలు ఇక్కడ పని అవుతూ ఉంటాయి. ఇంకా నేను ఈ లోపు అయితే నిత్యదీపారాధన చేసుకుంటాను కదా ఇంట్లోనే, ఆ నిత్యదీపారాధన అయితే చేసేసుకుంటాను. ఇంకా నైవేద్యాలు ఏమేమి పెట్టానని పొయ్యి మీద చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే పులిహోర కోసం అయితే రైస్, పులిహోరకి దద్దోజనంకి అయితే రైస్ పెట్టేసుకున్నాను. ఇంక ఇవైతే శనగలు అనమాట. ఇంక ఇదైతే చక్కెర పొంగలికి అయితే పెట్టాను అనమాట, బియ్యం కడిగేసి. ఇంక ఇప్పుడు గారెలకి పప్పు వేసేద్దాము. పప్పు నలుగుతూ ఉంటుంది, మనం ఈ లోపు అయితే దీపారాధన అయితే చేసేసుకుందాము. ఇది గారెలు కదా, ఎక్కువ వాటర్ అయితే ఏమి వేయవసరం లేదనమాట. నేను వేసింది పావు ఉప్పు వేసాను, సరిపోతే నాకు బెల్లం గారెలకి అలాగే పెరుగు గారెలకి మామూలు గారెలకి అయితే నాకు పావు కేజీ అయితే సరిపోతాయి. ఇప్పుడే చక్కెర పొంగలు పెట్టిన రైస్ అయితే పొంగైతే వచ్చాయి అనమాట. ఇంక ఇది కూడా విజిల్కి స్టార్ట్ అయిపోయింది. ఇంక నేనైతే ఇవి అవుతూ ఉంటాయి. నేనైతే నిత్యదీపారాధనకి అయితే రెడీ చేసేసుకుంటాను. పొయ్యి మీద పెట్టుకుని నైవేద్యాలు చూసుకుంటూ ఇంక దేవుడి మూల సర్దుకుంటూ అయితే దీపం అయితే ఇలాగైతే పెట్టేసుకున్నాను అనమాట. నా మార్నింగ్ పూజ అయితే ఇలా చేసేసుకున్నాను. సర్దుకున్న లోపు చక్కెర పొంగలి అలాగే శనగలు అయితే అయిపోయి ఇంక దేవుడి మూల అయితే పెట్టేసుకున్నాను అనమాట. అలాగే గడప దగ్గర కూడా అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను. అలా గడపమ్మకి పూజలు అయిపోయిన తర్వాత నైవేద్యాలు అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. నైవేద్యాలు అన్ని స్టార్ట్ అయినప్పటికీ అయితే నాకు అరౌండ్ 12:50 ఇప్పుడు దగ్గరే మొత్తం అన్ని సర్దేశాడు అనమాట. వినాయకుడి దగ్గర అంతానా పత్రి, 1/4 కేజీ పళ్ళుకాయలు కట్టడం, పత్రి దేవుడి మూల వినాయకుడిని పెట్టడం అంతా మా ఆయన అయితే సర్దేశాడు. నేనైతే వంట అయితే చేస్తాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట.
ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు నీ చేతిలో నీరు పోసుకొని త్రాగవలను. 3 సార్లు పోసుకోవాలి. 3 సార్లు చేతిలో 3 సార్లు పోసుకుని ఉంటారు. ఇప్పుడు అనుకోకూడదు. సంకల్పం. మమోపాత దీక్షిత ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభ శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజాయ ప్రవర్తమాన సాధనం ఏకదంతాయ నమః గణప పూజయామి. కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాథాయ నమః కంఠం పూజయామి. స్కందగజాయ నమః స్కందం పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణ పూజయామి. పాలచంద్రాయ నమః లలాతం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరమంగాన్ని పూజయామి. చాలు కాపిల అది వేసిన పత్తులు. ఓం వినాయకాయ నమః, ఓం దైవమాతరాయ నమః, ఓం విముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృష్ణే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుప్రదీయ నమః, ఓం సురాధికాయ నమః, ఓం సురాధికాయ నమః, ఓం మహాగణపతియ నమః, ఓం ఆంజనేయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం హసుదీయాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రజ్ఞాయ నమః. శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం అసితవత్సలాయ నమః, ఓం జోప్రియాయ నమః, ఓం శ్రీకృతాయ నమః, ఓం సరస్వతాయ నమః, ఓం పరమాత్మాయ నమః, ఓం పరాంతోదాయ నమః, ఓం భక్తదయ నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం భవత్మాదాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చారిత్రపాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సర్వోపచాయ నమః, ఓం సర్వకర్తే నమః, ఓం సర్వనేత్రాయ నమః, ఓం సర్వసిద్ధిపదాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పంచాస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం కుంజనాసురభంజనాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం జ్యాయసే నమః, ఓం యక్షకిన్నేర. శివుడు తమ కొమ్మును కోరుకున్నాడు. ఆ మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పట్టచి శివుని పరిగ్రహించాడు. అంతే ఆ గజాసురుడు, శివ నీవు నా శిరస్సును కన్యకంగా చేయించి నీవు నా చర్మం ధరించాను అని కోరుకున్నాడు. సరే అన్నాడు. ఆ సర్వీసుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాది దేవలోకానికి బయలుదేరారు. చేసి ప్రతి స్వాగతం చెప్పాలి. అభిన స్నానం చేయాలి. తన నడిపిన పింతో బొమ్మను చేసి తన తపశక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మ ప్రాణ చేసి మందిరం కాపడం వచ్చి ఎవరిని లోపలికి రావడానికి స్నానం చేయండి. గజాసురుడు నుండి ముక్తి పొంది కైలాసానికి వచ్చి శివుడు లోపలికి రావగా బొమ్మ బాధ ధరించాడు. తాను ఈ కైలాసానికి వెళ్ళి బాధ పట్టం చెప్పాడు. శివుడు ఎవరైనా సరే వెళ్ళడానికి వీలేదు. ఆ బాధ పెరిగి కొద్దిగా పెరిగి శివుడు కోపం వచ్చింది. బ్రహ్మజ్ఞానం కూడా ఆ బాధను ఊడిపోయి ఇక రాకలేక శివుడు శివుడు బాధ చేసి అందించాడు. బాధ వచ్చి శివుడు ఉన్న బిడ్డను చూసి అలా ప్రతివానికి గమనంగా ఇస్తారా అని వదిలించింది. శివుడు సతమై తన తొందరపాటు చింతించాడు. ఈ బిడ్డను ప్రతి తన పాత మానించాడు. వెంటనే తన పరివారం తరుణోపాయం చెబుతాడు. గుర్తు కలిగి ముసలుకోండి. భాద్రపద శుద్ధ చవిత్ర వినాయకుడిని పూజించి స్వస్తి చిత్రులను చేసి ఋషిపత్రులను సంరక్షించుకున్నాడు. సమంతకమును సాఖ్యానము. పూర్వం శ్రీ
మా ఇంటికి తీసుకొచ్చిన బుజ్జగణపయ్యలకి అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. మా పూజ మీకు ఎలాగనిపించింది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే నేను ఏ నైవేద్యాలు వండాను అనేది కూడా చూసేయండి. మా బుజ్జగణపయ్యకి నైవేద్యాలు ఏమేమి చేశానని ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను, చూడలేని వాళ్ళు అయితే ఇక్కడ చూసేయండి. ఈ లడ్డు అయితే బయట నుంచి అయితే తెచ్చాము కొనేసి. యాక్చువల్గా లడ్డు కూడా ఇంట్లో చేద్దాం అనుకున్నాము, కానీ టైం అయితే కుదరలేదు, లెగడం లేట్ అయిపోయింది కాబట్టి ఇంక ఈ లడ్డు అయితే బయట నుంచి తెప్పించాము. ఒకటే పిండితోటి ఈ 4 రకాలు చేశాను అనమాట. మోదకులు, కుడుములు, ఇవి కుడుములే, వీటిని ఏంటంటారు నాకు పేరు తెలీదు, ఇవి అప్పాలు, ఇంకా వడపప్పు చలివిడి, ఇంకా అలాగే బియ్యనూక కుడుములు అనమాట. ఇవి గారెలు, నార్మల్ గారెలు, పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం, పాల తాలికలు, పాయసం, కేసరి, పెరుగ్గారెలు, శనగలు, శనగపూలు, సేమియా, బెల్లంగారెలు. నేనైతే ఇవన్నీ ఒక లడ్డు తప్ప అన్నీ నేను ఇంట్లో చేసినవే, ఒక్కడు కూడా బయటనైతే కొనలేదు. ఓన్లీ లడ్డు ఒకటే బయటనైతే కొన్నాము. ఇంకా మా వినాయకుడు అయితే ఎలా ఉన్నాడు. పూజ అయినప్పటికైతే 1:30 అయితే అయిందనమాట. మేము పూజ స్టార్ట్ చేయడం 12:15 కలగైతే స్టార్ట్ చేసాము. ఇంకా పూజ అయినప్పటికీ 1:30 అయితే అయ్యింది. మా వీడియో మీకు ఎలాగనిపించింది, వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే అలా ఆప్షన్ పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బొమ్మని అయితే నేను ఈరోజు అనిపిద్దాం అనుకుంటున్నాను. మా పిల్లలైతే 3 days ఉంచుదాం అంటున్నారు. ఇంకా చూసుకొని ఇవాళ అనిపించడం 3 days తర్వాత అనపడం అనేది అయితే చెప్తాను. ఇంకా మేమైతే ఇక్కడ లోకల్లోనే మాకు చెరువు దగ్గరగా ఉంది, ఆ చెరువు దగ్గరికి అయితే తీసుకెళ్ళి అయితే అనుపుతాము. మాకు భీమిలి బీచ్ దగ్గరే, కానీ భీమిలి బీచ్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని అయితే బొమ్మ అనపనవరు. ఇక్కడైతే చెరువు దగ్గర అయితే మా చేతులతో మేమే బొమ్మ అనుకోవచ్చు. ఇంకా అంత దూరం వెళ్ళి మన చేతులతో బొమ్మ అనుకోకపోతే కొంచెం చేతులాగా ఉంటుంది కదా. ఇంకా అది కూడా దాని తోడు భీమిలి బీచ్కి వెళ్తే ఏంటంటే బొమ్మ లోపలికి తీసుకెళ్ళినవారు, అలాగే మనల్ని కూడా బీచ్లోకి అయితే అలౌ చేయరు. జస్ట్ ఈ 3 days తర్వాత నుంచి అయితే అలౌ చేస్తారు. ఇంకా అందరూ వెళ్తారు కదా అనేసి ఇంక మేమైతే బీచ్కి అయితే వెళ్ళట్లేదు. ఎలాగ బొమ్మ అయితే మన చేతులు తనపనవారు అనేసి ఇక్కడ చెరువు దగ్గర అయితే మనమే అనుకోవచ్చు అనమాట. అందుకనేసి చెరువుకి తీసుకెళ్ళి అయితే అనుపుతాం మేమైతే. మా పిల్లలైతే బీచ్కి వెళ్దామన్నా, అలాగైతే బీచ్కి సరదాగా అయితే వెళ్తామా లేదనేది కన్ఫర్మ్ కూడా లేదు. వెళ్ళింది అయితే బొమ్మ అనిపినప్పుడు మీకే తెలుస్తుంది. ఇంకా బొమ్మ అయితే 3 రోజులు అయితే ఉంచట్లేదు అనమాట. ఇప్పుడైతే బొమ్మను అయితే తీసేస్తున్నాము అనిపిద్దామనేసి. ఇంకా టైం చూసారా ఎంత అయిందో చూపిస్తాను, బ్యాక్ కెమెరా పెట్టి టైం ఎంత అయింది అనేది. టైం అయితే 5 o'clock అవుతుంది కదా. టైం అయితే 5 అయింది కదా. ఇంకా పత్రి పాలి వినాయకుని తీసేద్దాం రండి. సగం ప్రసాదాలు అయితే తినేసాం అనమాట. ఇంకా పైన దీపాలు అయితే కొండెక్కిపోయి ఇంకా ఇక్కడ ఉన్న దీపాలన్నీ తీసైతే పైన అయితే పెట్టేద్దాం. పసుపు వినాయకుని అయితే కదిపేద్దాం. ఇక్కడే ఉన్నారు మా పసుపు వినాయకుడు. పసుపు వినాయకుని కదిపిస్తాం కదా, అలాగే విగ్రహాలు కూడా కదిపేసి మొత్తం ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసి అదంతా విగ్రహాలు కూడా అయితే తీసేద్దాం.
బొమ్మలన్నీ అయితే ఆకైతే పెట్టేద్దాం. అది తిందగలది తినపోతే ఇట్లా కలిపిడు. ఫస్ట్ అయితే ఒక ఆవు వచ్చింది, ఒక ఆవు అయితే తినలేదు. తర్వాత రెండో ఆవు అయితే వచ్చి మొత్తం అన్నీ అయితే తినేసింది అనమాట. जय बोलो गणेश महाराज महाराज की जय। जय बोलो गणेश 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 महाराज की जय। गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की। చిన్న వినాయకుడిని అయితే మా చిన్న అబ్బాయి అయితే నెత్తి మీద పెట్టించుకున్నాను అనమాట. పెద్ద వినాయకుని కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే కిందనైతే హోల్ ఉంది. ఇంకా దానికోసం అయితే పళ్ళెం అయితే పెట్టాము. పళ్ళెం మీద ప్లేట్ అయితే వేసి పెట్టాము అనమాట. వీళ్ళందరూ నడుచుకుని వెళ్తున్నారు కదా, వీళ్ళందరూ బొమ్మ అనపడానికే వెళ్తున్నారు అనమాట. ఎవరి బొమ్మ వాళ్ళు అనుకుంటారు ఇక్కడైతే. జై బోలో గణేష్ మహారాజ్ కి అన్నారండి. అది పెద్ద తెచ్చి నువ్వు
దిగిందే గుచ్చుకుందే తీసుకొచ్చాడు నాకు ఆడికి మ్యాన్కి అబ్బా మళ్ళీ గుచ్చుకుందిరా. వెళ్ళిన తోవలోనైతే ముళ్ళులు అయితే ఉన్నాయి. ఇంకా ముళ్ళులు ఎక్కువ ఉండడం వల్ల అయితే నాకైతే 4 సార్లు గుచ్చిపోయాయి, మా పెద్ద అబ్బాయికి అయితే 3 సార్లు గుచ్చిపోయాయి ముళ్ళులు. ఇంకా ఎలాగైతే ఏమి ఏటి దగ్గరికి అయితే వచ్చాము బొమ్మనపడానికి. ఏరెళ్ళి సరిగ్గా భీమిలి బీచ్ ఉంది కదా మాకు, అక్కడ బీచ్కి అయితే కలుస్తుంది అనమాట. ఫస్ట్ అయితే దేవుడి మూల పెట్టిన పత్రి ఉంది కదా, పత్రి అంతానైతే గంగలోనైతే కలిపిస్తామన్నమాట. ఒక్క పత్రే కాదు, దేవుడి మూల పూజ చేసిన పువ్వులే ఉంటే గంగలోనైతే కలిపిస్తాము. ఇంకా ఒక బొమ్మ వెంట ఒకటి గంగలోనైతే కలిపిస్తాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై జై. అలా నెమ్మది వదిలే మమ్మీ పట్టుకో మమ్మీ. ఇసుక ఇటు ఇటు తిప్పు బొమ్మనే, నీ కాస్త తిప్పు ముందుకి ముంచు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. వదిలేయండి. మళ్ళీ గుచ్చుకుందిరా. ఫైనలీ మా బొమ్మ అయితే అనిపిస్తాం. Good boy. ఇదైతే క్రికెట్ ఇది. క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్ అన్నీ నా. బొమ్మలు అనపడానికి మేము వెళ్ళిన ప్లేస్ కాకుండా ఇక్కడ కూడా అయితే బొమ్మలు అనుకోవచ్చు అనమాట. అక్కడైతే ఇసుక ఉంటుంది, ఇక్కడైతే రాళ్ళు కూడా ఉంటాయి అనమాట. రాళ్ళ మీద అయితే నిలబడి అయితే బొమ్మలు అయితే అనుకోవాలి. ఇంక ఈ ఏర్ అయితే వెళ్ళి బీచ్ లోనే కలుస్తుంది అనమాట. అలాగే ఈ ఏర్ దగ్గర అయితే కొత్తగా లైటింగ్స్ అది అయితే పెట్టారనమాట. ఇంకా లైటింగ్ ఒకటే కాకుండా పోలీసు వాళ్ళని కూడా కాపలు అయితే ఉంచారనమాట. ఇంక ఇది కనబడుతుంది కదా ఈ బిల్డింగ్, ఇదైతే తిరుమల హాస్టల్ అనమాట. ఇది ఓల్డ్ జూట్ మిల్ అడగొచ్చారు. ఇదంతా జూట్ మిల్. జూట్ మిల్ స్థలమే.
ఫైనలీ బొమ్మను పీస్ అయితే ఇంటికైతే వచ్చాం. మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది. మీ వినాయక చవితి ఎలా జరిగిందని కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా ఆప్షన్ పెట్టుకొని వీడియో పెట్టుకొని మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బాయ్.